సంబంధించి కూడా కొన్ని వివరాలు చెప్తా. మన ప్రభుత్వం రాకమునుపు మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది, 4 సంవత్సరాల 10 నెలలు గత పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా చూసి ఉంటారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు చంద్రబాబు గారి హయాంలో పెన్షన్ ఎంత అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను అడగాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు ఆయన హయాంలో పెన్షన్ ఎంత అంటే మీ బిడ్డ హయాంలో పెన్షన్ ఇవాళ ఎంత అంటే ఈ తేడా గురించి ఎందుకింతగా చెప్తున్నానో తెలుసా? కారణం ఏమిటి అని అంటే దేశంలోనే ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు. దేశంలోనే లేదు. ఇంకొక విషయం కూడా తెలుసా? ఇవాళ మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే. మన తర్వాత మిగతా రాష్ట్రాలు ఇదే అవ్వల కోసము, ఇదే తాతల కోసము ఏ మేరకు ప్రేమ చూపిస్తా ఉన్నాయి, ఇదే అక్క చెల్లెమ్మల కోసం ఏ మేరకు ప్రేమ చూపిస్తా ఉన్నాయి పెన్షన్ల విషయంగా అని చెప్పి చూస్తే మనది 24,000 కోట్లు మనదుంటే మన తర్వాత వేరే రాష్ట్రం ఏది ఉంది అని చెప్పి చూస్తే 2వ స్థానంలో తెలంగాణ ఉంది, కేవలం 12,000 కోట్లు. ఇక 3వ స్థానం 4వ స్థానం చూస్తే 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. ఎక్కడైనా పెన్షన్ ఎంత అని చూస్తే 500, పక్కన కూడా ఒరిస్సాలో కూడా 500, ఉత్తరప్రదేశ్లో కూడా 500. కానీ ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రం అవ్వా తాతల మీద ఆ వితంతువులైన నా అక్క చెల్లెమ్మల మీద ఎంతటి ప్రేమ, ఎంతటి అభిమానం ఉంది అని చెప్పడానికి 66 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. మనం రాకమునుపు రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య మొత్తం కలిపి 39 లక్షలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య 66 లక్షలకు తీసుకొని పోయాం. ఈ 66 లక్షల పెన్షన్లో ఏకంగా 45 లక్షలు నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలే. 66 లక్షల్లో 45 లక్షలు నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలే. ఏకంగా 45 లక్షలు. అందుకే అన్న, మహిళలు మీలాంటి అన్న శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తొస్తోందన్న, మహిళలకి సంబంధించి ఎంత చిన్న చూపు చంద్రబాబుకి అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. మగపిల్లలు పుడితేనే గొప్ప, ఆడబిడ్డలు పుడితే వేస్ట్ అన్నట్టుగా సామెతలు చెప్పినటువంటి ఇతనికి మరి మహిళలు ఏ రకంగా గౌరవం ఇస్తారనేటటువంటిది ఆయన అర్థం చేసుకోవాలి. ఇది మహిళల పార్టీ, మహిళల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లే పార్టీ. చేయి పట్టుకొని అన్నగా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈ రోజున మహిళలు హారతులు పడతారనేటటువంటిది నిజం నిజం నిజం. అన్న మాట్లాడాలా? అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న, అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల